ప్రజలకి చాలామందికి ఇక్కడ మన తెలంగాణకి మెయిన్ రోడ్ అంటే ఇదే కదా హాస్పిటల్. మరి ఇది మెయిన్ రోడ్ ఉన్న హాస్పిటల్కి చాలామందికి ఉపయోగపడుతుంది కదా, దీన్ని మళ్ళీ ఎట్లా జాగ్రత్త? మంచి క్వశ్చన్ అమ్మా. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేసి అవసరమైతే దీనికోసం నిరాహార దీక్షలు చేసైనా ఖచ్చితంగా కాంగ్రెస్ మెడల్ వంచి ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలకు అంటే 21 కోట్లతో కట్టుకున్నటువంటి 100 పడకల అలంపూర్ నియోజకవర్గ ఆసుపత్రి కోసం నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తున్నాం. తక్షణమే అలంపూర్ నియోజకవర్గ 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ని ఇక్కడ చూడడం వల్ల ఇక్కడ హాస్పిటల్ మొత్తం సర్వనాశనమైన పరిస్థితి ఉన్నది. కట్టిన బిల్డింగ్ కూలిపోయే ప్రమాదంలో ఉన్నది. ఎందుకంటే మొత్తం ఇది డస్ట్తో, దుమ్ముతో, ధూళితో చెదలు బట్టి ఎక్కడెక్కడ పెచ్చులు ఊడిపోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఇంత టెక్నాలజీతో అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ 100 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకలా అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని గాలికి వదిలేసింది. ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ ఉన్నది. మరి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పుడు వెంటనే రిక్రూట్మెంట్ చేసి డాక్టర్లని రిక్రూట్ చేసి అంటే ల్యాబ్లను తర్వాత పరికరాలను, వస్తువులను, బెడ్స్ను అన్ని రకాలుగా అంటే వాటర్ కనెక్షన్ తర్వాత వచ్చేసి ఆక్సిజన్ సరఫరా చేసేటువంటి లైన్స్ అన్నీ కూడా తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చి మరియు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలా. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఖచ్చితంగా పోరాటం చేస్తాం. పోరాటం చేసి ఖచ్చితంగా ఒక 2-3 నెలల లోపలనే ప్రజలకు 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాం. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మొత్తం చూసినారు కదా, 3 అంతస్తు వరకు మీరు వెళ్ళినారు చూసినారు కదా. ఇప్పుడు అదంతా ఇప్పుడు మొత్తం జస్ట్ పట్టుకుంది కదా, అదంతా క్లీన్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేసే వరకు కాంగ్రెస్ వాళ్ళని మెడబడి తీసుకోవడం వాళ్ళు డస్ట్ పట్టింది కదా. ఈ డస్ట్ మొత్తం క్లీన్ చేయడానికి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఇప్పుడే మేము సూపరింటెండెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. మరి డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఆల్రెడీ ఇక్కడికి నర్సులను పంపించి అంత స్టాఫ్ నర్సులని వాళ్ళని అందరిని పంపించి ఇక్కడ ఏమేమి లేవో వాటన్నిటి కూడా తెలియజేయాలని వాళ్ళు ఇక్కడికి పర్యవేక్షించడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే వీళ్ళు పర్యవేక్షించడం కాదు, ప్రభుత్వం దీనిపైన సీరియస్గా తీసుకొని ప్రభుత్వం దీన్ని అంటే ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వమే పర్యవేక్షణ పెట్టి వెంటనే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు 2023లో ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టడం జరిగింది, ప్రారంభించిన తర్వాత ఇది అందుబాటులోకి తీసుకొచ్చే సందర్భంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం పడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 10 నెలలు అవుతున్నా కూడా అలంపూర్ నియోజకవర్గ ప్రజల వైపు ఎందుకు చూడడం లేదు? అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి కోసం ఎందుకు చూడడం లేదు ప్రజల కోసం? మరి వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన కన్నేసి ఈ 100 పడకల ఆసుపత్రి ఈ రకంగా నిరుపయోగంగా ఉంటే కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి 100 పడకల ఆసుపత్రి నాశనమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ వాళ్ళు దీన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి కానీ తర్వాత వైద్య శాఖ మంత్రి దృష్టికి కానీ తీసుకెళ్ళి ఇక్కడ అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఈ బిల్డింగ్లో ఏమి పరికరాలు లేవు, ఏమి ఎక్విప్మెంట్ లేదు, ఏం ల్యాబ్ సౌకర్యం లేదు, బెడ్స్ లేవు, కుర్చీలు లేవు, చైర్లు లేవు. అసలు వీలైతే అసలు ఇంకా ఆక్సిజన్ సరఫరా కూడా లేదు. దీనికి వాటర్ కనెక్షన్లు పోయినాయి, ఎక్కడికెక్కడే ధ్వంసమైంది, దొంగలు పడి కూడా కొన్ని ఎత్తుకోవడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఈరోజు బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే వైద్యం అంటే వైద్యో నారాయణ, వైద్యం అంటే ప్రజలకు అంటే బడుగు బలహీన వర్గాలకు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలకు వైద్యం కోసం నిర్మించినటువంటి 100 పడకల ఆసుపత్రిని ఈ రకంగా నిరుపయోగంగా విడిచిపెట్టడం, దీని వైపు చూడకపోవడం దుర్మార్గము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యాన్ని గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలని ప్రజల ప్రాణాల యొక్క రక్తాలను తాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్తాం. తక్షణమే కలెక్టర్ గారు కూడా దీన్ని దృష్టి వహించి పరిశుభ్రంగా ఉంచి ఎక్కడికెక్కడ నీట్నెస్ చేయించి తక్షణమే అన్ని ఎక్విప్మెంట్స్ను తీసుకొచ్చి 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించే విధంగా మరి వైద్యం ప్రజలకు అందే విధంగా కృషి చేయాలి. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల కోసం పోరాటానికి సిద్ధమవుతామని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. కదండి, ఇప్పుడు అన్నగారు మాట్లాడిన మాటలు విన్నారు కదా. ఇంకా లోపల చాలా డస్ట్ ఉందండి. నేను కూడా అన్నతో పాటు వెళ్ళి చూశాను. కానీ వెంటనే ఒకవేళ మీరు హాస్పిటల్ ఓపెన్ చేయకపోయినాక లేట్ అవుతుంది. ఎందుకంటే వస్తువులు దాంట్లో ఏమీ లేవు, ఆపరేషన్ వస్తువులు కానీ ఇంకా సామాను కానీ దాంట్లో వచ్చే ఏ వస్తువులు కూడా లేవు, ఒక్క వస్తువు కూడా లేదు.
అందుకని మన కనీసము మనం ఇల్లు కట్టించుకుంటాం కదండి, ఆ ఇంటికన్నా మనము ఏరే ఇంట్లో ఉండి అయినా సరే ఇంట్లోని మనం క్లీన్ చేసుకుంటాం, ఇల్లు అట్టనే ఉండకూడదు, బూజు పట్టిపోతుంది అంటాం కదా. అలాగనన్నా ఒక 10 మంది మనుషులను పెట్టైనా సరే 10 మంది కాకపోయినా ఒక 5 మందినన్నా పెట్టి రోజు ఇంత కసు కొట్టించి ఇంత బండలు దుడిసిస్తే అది ఉన్నది కూడా ఇంత మంచిగా కట్టించినారు. భవనము ఒక బృందావనంలోకి ఇంత మంచిగా హాస్పిటల్ కట్టించినారు. ఈ మన తెలంగాణలో బెస్ట్ అయిన హాస్పిటల్ అంటే ఇదే, బాగా ఇంత మంచిగా కట్టించినారు కదా. ఇంత మంచిగా కట్టించినప్పుడు ఒక 5 మందిని పెట్టి రోజు ఇంత కసు బండలు దొరికిస్తే ఇంకా నీట్గా ఉంటుంది, ఇంకా అద్దంలా ఉంటుంది. వచ్చే పేషెంట్ కూడా తొందరగా మనము సామాన్ తెచ్చుకోవచ్చు, తొందరగా రెడీ చేయొచ్చు. ఇంత డస్ట్ పట్టిపోతే చెదులు పట్టినవి, పురుగులు పడినవి, దొండ పురుగులు పడినాయి, అన్నీ పడినాయి. ఇంత పురుగులు పడినప్పుడు ఈ హాస్పిటల్ ఎట్లా అవుతుందండి? ఇదే ఇంత నీట్గా లేకపోతే ఎట్లా అని ప్రజలు అడుగుతున్నారు. చాలామంది వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఓపెన్ అవుతుందా, ఎప్పుడు మా ప్రాణాలు కాపాడుకుందామని అంటారు ప్రజలు, ఇట్లా ఎదురు చూస్తున్నారు. అందుకే మీ దయచేసి ఒక్క 5 మందిని మీరు రేపు నుంచి అని అన్నగారు కోరుకుంటున్నారు. అన్నగారు తరపు నుంచి నేను కూడా మాట్లాడుతున్నా. ఒక 5 మందిని బట్టి మొత్తం క్లీన్ చేసి